కష్టాన్ని అట్లా పడ్డాడు కాబట్టి నేను తర్వాత నీ చదువు, తర్వాత నీ ఉద్యోగమా ఇవి చేయగలిగా. లేకపోతే నేను కూడా ఏదో షాపులు చేశాను కూడా, షాపుల్లో కూడా నేను సెలవులు అప్పుడు వరకు చేశాను నేను. అంటే బతుకు అట్టకెళ్ళిపోతుంది. ఇది అర్థం కావాలా. ఒక పెద్ద మార్పు ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే ఇవాల్టికి కూడా యుక్త వయస్కులు అనేక మంది కూలీలుగా, గుమస్తాలుగా ఈ ఆటోలు తోలుతాను, రిక్షాలు తోలుతాను బతకాల్సి వచ్చేది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం రావడం వల్ల, తమ బిడ్డల్ని చదివించుకునే ఒక అవకాశం రావడం వల్ల 100కి 100 మంది బాగుపడ్డారని నేను చెప్పను. 100కి కనీసం 30-40 మంది జీవితాలు వెలుగులు నిండినాయి. మిగతా వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకుని ఈ సాధారణ పనులు చేయక ఈ మధ్యలో కొట్టుకుంటున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. బీటెక్లు పూర్తి చేసి వాచ్మెన్లుగా పనిచేసే, దాని వాచ్మెన్ అనం కానీ దీన్ని ఏమంటారు సెక్యూరిటీలో పనిచేసేటటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నారు కాదనను నేను. కానీ వాళ్ళకు కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఆ చదువుకున్నాను నేను అనేటటువంటి. ఇది ఇక్కడ మార్పు అనేటటువంటిది. ఇక్కడ ఆ సమస్యని అధిగమించాలి. సరే, ఆ డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఏడాది విద్యా దీవెన ఆ డబ్బులు ఇవ్వడం ముఖ్యం. ఇదివరకు జగన్ చేసిన తప్పు ఏంటంటే తల్లులకు వేసాడు అమౌంట్. తల్లులు ఆ డబ్బులు వాడేసుకుని రచ్చైన మాట వాస్తవం. దానివల్ల విద్యా సంస్థలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అసలు ఇవ్వకపోతే అదే సంస్థలు బాధపడవా, ఇబ్బంది పడవా? మేబీ అది ఈ ఏడాదన్నా రిలీజ్ చేస్తారేమో అనే నమ్మకం నాకు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు, బడా కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఇందులో డైరెక్ట్గా భాగస్వాములుగా, మంత్రులుగా ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అనేక మందికి విద్యా సంస్థలు సొంత. వాళ్ళైనా ప్రెషర్ చేసి, వాళ్ళైనా చెప్పి, ప్రెషర్ చేయకపోయినా బతిలాడైనా ఇప్పిస్తారేమో అన్నది నాకున్న ఆశ. కానీ ఒకటి సార్, 90s తో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి విద్యా వ్యవస్థకు సంబంధించి. మీరు చెప్పిన కష్టాలన్నీ నాకు తెలిసి 90s ఎండింగ్ వరకు పడి ఉంటారు. నేను కూడా అలాంటివి పడ్డవే. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వాల నిర్ణయాలు మారినాయి, ఒక రకంగా వెసులుబాట్లు మంచిగా కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి అలవాటు పడిపోయారు ప్రజలు. అలవాటు పడిపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్కి లేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, దీని మీద చర్చలు పెట్టిన. కాకపోతే మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు అనేవి తప్పట్లేదు. అంటే ఓన్లీ ఒక విద్యా వ్యవస్థకు సంబంధించో, వైద్యానికి సంబంధించో దీని మీద పర్టికులర్ గా ఆ పథకాలను అమలు చేయాలి, వీటిని మార్చకూడదు, ఏ కారణాలతోని వీటిని ఆపకూడదు అనేది ఏమి ఉండదా? ఇక్కడ బేసిక్ ఒకటేనండి.